తరచూ టాయిలెట్‌కు వెళ్లాల్సి రావటం, రాత్రిళ్ళు ఎక్కువసార్లు లేవాల్సి రావటం, మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతూ ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మొదలుకొని క్యాన్సర్ కణితుల వరకు చాలా కారణాలే ఉంటాయి. మలి వయసులో పురుషులకు పెనుశాపంగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథికి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మగవాళ్ళలో టెస్టాస్టిరాన్ అనే హార్మోన్ అనేది మనకి బీజాల నుండి ఏర్పడుతూ ఉంటుంది. సో వీటి వల్ల మనకి ఆ క్యాన్సర్ సంబంధించిన మార్పులని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ నుండి కూడా వచ్చే మనకి సెక్రీషన్స్ అనేవి మనకి ఈ సెమినల్ ఫ్లూయిడ్ సెక్రీషన్స్లో కలిసిపోతూ ఉంటాయి. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ యొక్క ఒక విశిష్టత ఏంటంటే ఇది దాదాపు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. 40 సంవత్సరాల లోపు వాళ్ళు చాలా అరుదు. అతి ముఖ్యంగా ఏంటంటే కనుక 55 నుండి 65, 75 సంవత్సరాల లోపు వాళ్ళలో ఈ క్యాన్సర్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. వయసుతో పాటు మనకి కొన్ని రకాల జన్యుపరమైన మార్పులు ఎప్పుడైనా ప్రాస్టేట్ క్యాన్సర్లో మనం క్యాన్సర్ అయినా కనుక్కున్నట్లయితే కనుక ఆ రోగి యొక్క కుటుంబ చరిత్రను మనం కనుక్కోవాలి. దీంతే కాకుండా వీళ్ళలో మన మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం 4 నుండి 5% వరకు. ఈ మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క చరిత్ర కూడా ఏమైనా ఉందా కనుక, లేదంటే వాళ్ళ అక్క చెల్లెల్లో వేరే క్యాన్సర్లు ఉన్నాయా, ఇలా ఫ్యామిలీ హిస్టరీ కనుక్కున్నట్లయితే కనుక మనం వీళ్ళల్లో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా చేసి ఏమైనా కుటుంబ చరిత్ర ఏమైనా ఉందా, దానివల్ల ఆ జన్యుపరమైన మార్పుల వల్ల ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందనేది కూడా చూస్తూ ఉంటాం. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? రాత్రిపూట మూత్రానికి ఎక్కువగా అలా వెళ్ళటం కానీ, దానికోసం లగవటం కానీ, దాంతోపాటు ఆ మూత్రం వచ్చి రాకుండా ఆగి రావటం కానీ, లేదంటే మూత్రం వెళ్ళిన తర్వాత కూడా లోపల ఇంకా ఉన్నట్టు ఇంకేదో మిగిలి ఉన్నట్టు ఆ భావన రావటం కానీ, లేదంటే మూత్రం వస్తే వెళ్ళేంత వరకు ఆపుకోలేకపోవటం, హెసిటెన్సీ అంటూ ఉంటాం. సో ఇలాంటి మనకి మూత్రానికి సంబంధించిన లక్షణాలు అనేవి ప్రాస్టేట్ గ్రంథి యొక్క క్యాన్సర్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాదాపు 70 నుండి 75% వరకు ఎప్పుడైనా ముందు ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం కనుక్కున్నప్పుడు అది చాలా ఎర్లీ స్టేజ్లో, అంటే కేవలం ఆ ప్రాస్టేట్ గ్రంథి వరకే ఉన్నప్పుడే మనం కనుక్కుంటూ ఉంటాం. కేవలం 10 నుండి 15% మటుకే మనం జబ్బుని మనం నిర్ధారించుకున్నప్పుడు లింఫ్ నోడ్ మెటాస్టైసిస్ పక్కనున్న లింఫ్ గ్రంథులకి పాకి మనకి చూస్తూ ఉంటాం. కేవలం 5 నుండి 8%, 10% మందిలోనే మనం ఈ జబ్బును కనుక్కున్నప్పుడు అడ్వాన్స్డ్ దశలో కనుక్కోవడం జరుగుతుంది. అదేంటంటే అతి ముఖ్యంగా ఎముకలకి ఎక్కువగా పాకుతూ ఉంటుంది. ఒంట్లోని మిగతా ఎముకలకు కానీ, లేదంటే వెన్నుపూసలోని ఎముకలకి అతి ముఖ్యంగా ఎక్కువగా పాకే అవకాశం ఉంటుంది. ఇలా ఎముకలకు పాకినప్పుడు ఏంటంటే ఎముక నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, లేదంటే వెన్నుపూసలో నొప్పులు కానీ, దానివల్ల నరం నొక్కోవడం వల్ల మనకి అప్పుడప్పుడు వెన్నుపూస నొక్కోవడం వల్ల ఆ నరాలు కూడా నొక్కుంటూ ఉంటాయి. అలాంటప్పుడు నరాలకు సంబంధించిన నొప్పులు కూడా చూస్తూ ఉంటాం. ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలేవి? మనం మొదటగా 2 పరీక్షలు చేయాలి. ఒకటి సీరం పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అదొక రక్త పరీక్ష అండి. దాని యొక్క సంఖ్య ఎంత ఉందనేది మనం ముందుగా చూసుకుంటాం. ఒకవేళ అది పెరిగినట్లయితే కనుక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, ఆ డాక్టర్ అనేది మలం ద్వారా పేషెంట్ యొక్క ఆ ప్రాస్టేట్ గ్రంథిని మనం క్లినికల్గా పాల్పేట్ చేస్తాం. అలా చేసినప్పుడు ఏంటంటే కనుక వెనకాల ఉన్న భాగం కానీ, లేదంటే పక్కన ఉన్న భాగంలో ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే కనుక మనకు తెలుస్తుంది. ముందుగా మనం ఈ పిఎస్ఏ పరీక్ష, తర్వాత డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకేమైనా అనుమానం ఉన్నట్లయితే కనుక తదుపరి దశలో మనం ముఖ్యంగా స్కానింగ్ చేస్తాం. దాంట్లో ఏంటంటే ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్, ట్రస్ అంటాము. ట్రస్ చేయొచ్చు, లేదంటే కనుక మల్టీ పారామీటర్కి ఎంఆర్ఐ. ఆ పరీక్ష ద్వారా మనకి ఆ ప్రాస్టేట్ గ్రంథి లోపల ఎలా ఉంది, ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేదంటే క్యాన్సర్ సంబంధించిన మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకుంటాం. ఈ 2 చేసిన తర్వాత మనకి ఏమైనా మార్పు ఉందని అనిపించింది అనుకోండి, జబ్బు నిర్ధారణ కోసం తప్పనిసరిగా మనం బయాప్సీ అనే పరీక్ష, ముక్క పరీక్ష చేయాలి. ముందు జబ్బు నిర్ధారణ అయింది, స్టేజ్ తెలుసుకోవటానికి ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ఏంటంటే కనుక ఆ గ్రంథిలో ఉన్న క్యాన్సర్ గడ్డ ఎంతవరకు ఉందనేది చూస్తాం. పరిమాణం అది కేవలం ప్రాస్టేట్ గ్రంథిలోనే ఉందా, లేదంటే చుట్టుపక్కల అవయవాలకైనా వ్యాపించిందా అనేది చూస్తాం. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మిగతా ఎముకలు కూడా ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి బోన్ స్కాన్ కానీ, పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అంటామండి. సో అది స్టేజింగ్ కోసం ఈ ఎంఆర్ఐ మరియు పిఎస్ఎంఏ పెట్ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స ఏంటి? ట్రీట్మెంట్కి వెళ్లే ముందు పిఎస్ఏ ఎంత ఉంది, దాని తర్వాత ఏ గ్లీసన్ స్కోర్లో ఉంది, దాని తర్వాత ఏ రకమైన స్టేజ్లో ఉంది, ఇలా తెలుసుకున్న తర్వాత ఒకవేళ అది చాలా చిన్నగా ఉంది, చాలా తొలి దశలో ఉందన్నప్పుడు ఏంటంటే కనుక మనం ఇక్కడ రిస్క్ను చూస్తూ ఉండండి, ఎంత ప్రమాదం ఉందో చూస్తాం. చాలా పెద్ద వయసు, వాళ్ళ యొక్క ఆయుర్దాయం చాలా తక్కువ ఉంది, లేదంటే కనుక చాలా లో రిస్క్ అనుకోండి, ఆ పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి
ఆ పేషెంట్తో కూడా చర్చించుకున్న తర్వాత మనం అబ్జర్వేషన్లో కూడా పెట్టచ్చు. కేవలం కొద్దిమంది పేషెంట్స్లో ఇది కుదురుతుంది. అది కొద్దిగా లో రిస్క్ నుండి ఇంటర్మీడియట్ రిస్క్ ఉందనుకోండి, అప్పుడు కేవలం ప్రాస్టేట్ వరకే ఉన్నట్లయితే కనుక మనం 2 పద్ధతుల ద్వారా దీన్ని వైద్యం చేసుకోవచ్చు. ఒకటి ఆపరేషన్ పద్ధతి ద్వారా కానీ, లేదంటే రేడియేషన్ థెరపీ పద్ధతి ద్వారా కూడా మనం ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ని నయం చేసుకోవచ్చు. అదే హై రిస్క్ వచ్చినట్లయితే కనుక కేవలం ప్రాస్టేట్ గ్రంథి వరకే క్యాన్సర్ ఉంది, కాకపోతే మనకి ఆ పిఎస్ఏ ఎక్కువగా ఉంది, గ్లీసన్ స్కోర్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళ యొక్క రిస్క్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పద్ధతితో పాటు ఆపరేషన్ కానీ రేడియేషన్ పద్ధతితో పాటు ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటే కనుక ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ని మనం అడ్డుకట్ట వేస్తాం. ఎప్పుడైతే అడ్డుకట్ట వేసామో మనకి ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క కణాలని పెరుగుదల అనేది తగ్గిపోతుంది. కాబట్టి 2 నుండి 3 సంవత్సరాల పాటు ఈ వైద్యంతో పాటు ఆ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అనేది కూడా మనం ఇచ్చి, అది కేవలం మనకి ఇంజెక్షన్ రూపంలో ఉంటుందండి. కేవలం చిన్నపాటి ఇంజెక్షన్ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఇవ్వచ్చు. దాంతోపాటు ట్యాబ్లెట్లు పెట్టుకున్నట్లయితే కనుక జబ్బును నయం చేసుకుని మళ్ళీ తిరిగి రాకుండా మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ జబ్బు కనుక మనకి మిగతా అవయవాలకి, ఎముకలకు కానీ ఊపిరితిత్తులకు కానీ పాకి మనం కనుక్కున్నప్పుడే అడ్వాన్స్డ్ దశలో ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ ముందు ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ని మనం అడ్డుకట్ట వేసుకుని, దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటే బీజాలను తీయటం వల్ల మనకి టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతుంది, లేదా మెడికల్ క్యాస్ట్రేషన్ పద్ధతి ద్వారా చిన్న ఇంజెక్షన్ ద్వారా మనం దాన్ని అదుపులో పెట్టుకుని కీమోథెరపీ ఇచ్చుకున్నట్లయితే కనుక చాలా సంవత్సరాల పాటు పేషెంట్ని మనం కాపాడుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదకరమైందే కావచ్చు. అయితే నడి వయసులోకి వచ్చాక తరచూ పిఎస్ఏ పరీక్షను చేయించుకుంటూ ఉంటే ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్ళని చాలా వరకు ముందుగానే పసిగట్టవచ్చు. చికిత్స తీసుకోవటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. హార్మోన్ల లోపాలతో బాధపడుతున్నప్పుడు అవిసె గింజల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. అవిసె గింజల్లో ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా